హల్లెలూయా హల్లెలూయా. దైవమా నీకు వందనాలు ప్రభువా. ఇదే కాల సమయంలో మీ పాదముల చెంత చేరి ఉన్నాం. కనికర సంపన్నుడా, కృప చూపించండి దేవా. దిగిరండి తండ్రి, నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అత్యున్నతుడా, అతికాంక్షణీయుడా, సూర్యోదయం వరకుని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన నామము కలిగిన వాడా, నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. అయ్యా, మా ప్రార్థన విన్నపాలు ఆలకించుటకు దిగిరండి దేవ. గడిచిన దినమంతా మమ్మల్ని సజీవుల కాపాడినందుకు నీకు స్తోత్రాలు. ఇవే కోజామున నీ యొక్క ఆత్మ చేత మమ్మల్ని దర్శించండి ప్రభువా. మా సకల బలహీనతల్ని మీ సిలువ రక్తము చేత కొట్టివేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. దైవమా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఆకాశమందు నీవు తప్ప మాకెవరూ లేరు దేవా. మాకున్న ఏకైక ఆధారము, మా నిరీక్షణ నీవు 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 తండ్రి. అయ్యా, నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. కనికర సంపన్నుడా, మా ప్రాంతాన్ని కనికరించండి ప్రభువా. మా సంఘాన్ని కనికరించండి తండ్రి. మా రాష్ట్రాన్ని కనికరించండి, మా దేశాన్ని కనికరించండి. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మీరు దిగిరండి ప్రభువా. నీకు ఆయాసకరమైన సమస్త కల్మషము పరలోకపు అగ్ని దిగివచ్చి కాల్చివేయునుగాక మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు మమ్మల్ని కాల్చండి దేవా, నీ కొలిమిలో మమ్మల్ని కాల్చండి. ఆకాశమందు నీవు తప్ప మాకెవరూ లేరు ప్రభువా. మమ్మల్ని పరిశుద్ధపరిచేవాడవు నీవు, మాటలాడే దేవుడవు నీవు, నడిపించే దేవుడవు నీవు, ఆరాధనలు అంగీకరించే దేవుడవు నీవు, అభిషేక తైలముతో మమ్మల్ని నింపే దేవుడవు నీవు, నీ సంకల్పాన్ని ఈ మట్టి పురుగుల ద్వారా జరిగించుకునే దేవుడవు నీవు. సమస్తము క్రీస్తే, సమస్తము క్రీస్తే, సర్వము క్రీస్తే. మా సమస్తము నీవై ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసునాథా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. Hallelujah, hallelujah. Let us worship our Lord Jesus Christ. Oh, stotram, 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 stotram. ఇజ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆశీనుడవైన దేవా, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే మహిమ 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 మహిమ. మీ పరలోకపు ప్రసన్నతను అయ్యా ఇదిగో మా మీద మీరు కుమ్మరిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. స్వరమండలమా సితారా మేల్కొనుడి, వేకువనే దేవుని స్తుతించుడని దావీదు ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చినారు తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. దయగల దేవా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా.
కనలేని కనులేలనయ్యా, వినలేని చెవుడేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. కనలేని కనులేలనయ్యా, ఆకలి కొన్నావో యేసయ్యా, నాకై ఆహారముగా మారవయ్యా, అట్టి జీవాహారమైన నిన్నో చూడలేనట్టి కనులేలనయ్యా, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవుడేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. దాహము గొన్నావో యేసయ్యా, జీవజలములు నాకిచ్చావుగాదయ్యా, దాహము గొన్నావో యేసయ్యా, జీవజలములు నాకిచ్చావుగదయ్యా, అట్టి జీవాధిపతివైన నిన్నో చూడలేనట్టి కనులేలనయ్యా, అట్టి జీవాధిపతివైన నిన్నో చూడలేనట్టి కనులేలనయ్యా, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవుడేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. అభ్యంతరపరచేటి కన్ను కలిగి అగ్నిలో నే మండే కన్నా, అభ్యంతరపరచేటి కన్ను కలిగి అగ్నిలో నే మండే కన్నా, ఆ కన్నే లేకుండుటయే మేలో నాకు, నిన్ను చూసే కన్నుమయ్యా, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవుడేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, కనలేని కనులేలనయ్యా. దేవుని బిడ్డలారా, దేవుడు జీవాధిపతి అయిన దేవుడు, ఆయన్ను చూడలేని కనులు మనకెళ్ళా. దేవుని చూసే కన్ను మనకు కావాలి, నిన్ను చూసే కన్నులు మాకు దయచేయ్యా. ఈ యొక్క లోకాన్ని మా కన్ను చూస్తున్నది, లోకాశల వైపు మా కన్ను ఆకర్షించబడుచున్నది. మా కన్ను పరలోకంకి ఆకర్షించబడాలి, మా కన్ను అభిషేకం వైపు ఆకర్షించబడాలి, మా కన్ను నీ చిత్తము వైపు ఆకర్షించబడాలి, నీ ప్రణాళిక వైపు ఆకర్షించబడాలి, నీ సత్యము వైపు ఆకర్షించబడాలి. దైవమా, మిమ్మల్ని చూసే కన్నులు ఈ యొక్క ఉదయకాల సమయంలో వాగ్దాయించు. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి, స్తుతి, స్తుతి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆ రీతిగా దేవుని బిడ్డలారా, మనము ప్రభు సన్నిధానంలో దేవుని నామాన్ని ఘనపరుస్తూ స్తుతిస్తూ కొన్ని విన్నపాలను బట్టి
మనం ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా నశించిపోతున్న వారి కొరకు మనము రాత్రనక పగలనక మరి రేయి మొదటి జామున మనము ప్రార్థన చేస్తున్నాం. మన ఒక ఏకైక ఎజెండా నశించిపోతున్న వారు రక్షింపబడాలి. దేవుడి దిగి వచ్చి అందరి హృదయాలు వెలిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడే ఈ యొక్క మరి క్రిస్మస్ వాతావరణంలో మనం వెళ్తుండగా స్వార్థ ప్రకటించుటకు గొప్ప ద్వారాలు తెరవాలి. కావాల్సినటువంటి ఆర్థిక నిధులను దేవుడు సమకూర్చాలి. అడ్డగిస్తున్న సకల చీకటి దురాత్మ దయ్యపు శక్తులను కాల్చివేయాలి. కావాల్సినటువంటి మరి ఆర్కెస్ట్రా బృందమును, అదే రీతిగా సౌండ్ సిస్టమ్ను దేవుడు మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థన చేస్తున్నాం. క్రిస్మస్ క్రూసైడ్స్లలో బలమైన స్వార్థ సందేశాలు అన్ని స్థలాలలో దేవుడే పలికించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఎక్కడెక్కడైతే స్వార్థ సభలు జరుగుతున్నాయో అక్కడ కొంతమంది అయినా రక్షింపబడాలి. దేవుడు తనట్టి కార్యం జరిగించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అదే రీతిగా అయ్యగారి గురించి, అయ్యగారి ఆరోగ్యం గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని చిత్తం నెరవేరాలి భూమి మీద. ప్రత్యేకంగా మనం ఆ యొక్క అంశాన్ని బట్టి ప్రార్థన చేస్తాం. ఈ యొక్క సకల అంశాలను బట్టి శిశులవన్న ప్రార్థిస్తుండగా మనమందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని కనపరుస్తాం. స్తోత్రములు ప్రభువా, స్తోత్రము నాయన, వందనములు తండ్రి. యేసయ్య, ఉదయకాల సమయంలో తండ్రి మరి ఒక్కసారి మీ సన్నిధిలో కూర్చొని భాగ్యం కల్పించినందుకు వందనములు, స్తోత్రములు తెలియజేస్తున్నాము తండ్రి. ప్రభువా, మీకే వందనములు, 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 స్తోత్రములు. అనేక మంది నిద్రించుండగా ప్రభువా మమ్మల్ని ఈ విధంగా అన్న ద్వారా ప్రార్థనలో కూర్చొని భాగ్యం కల్పించినందుకు మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా, నశించిపోతున్న ఆత్మల కొరకు మీ పాదస్తున్నాము తండ్రి. మేము నశించిపోవచ్చున్నగా ఎవరో ఒకరు మా కోసం ప్రార్థన చేసినారు. ఆ ప్రార్థన విని ప్రభువా మమ్మల్ని కనికరించి రక్షించినాం. అదేవిధంగా నశించిపోతున్న వారి కొరకు మీ పాద సన్నిధిలో బతిమాలుకొనుచున్నాము తండ్రి. ప్రభువా, మీరు దిగిరండి, నశించిపోతున్న ఆత్మలను ప్రభువా రక్షించండి నాయన. మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఏ ఒక్కరు నశించిపోవడం మీకు ఇష్టం లేదు నాయన. ప్రతి ఒక్కరు రక్షణ పొందాలనేది మీ సంకల్పము తండ్రి. ప్రభువా, మీకు వందనములు, 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 స్తోత్రములు నాయన. మా బంధువులు, స్నేహితులు అనేక మంది ప్రభు రక్షణ లేకుండా ఉన్నారు. అనేకులకు రక్షణ కొరకు మీరు దిగి రమ్మని వేడుకొంచున్నాము తండ్రి. ప్రభువా, అదే విధంగా క్రిస్మస్ వాతావరణంలో ఎంటర్ అవుతున్నాము నాయన. ఎక్కడెక్కడ సభలు జరగబోతున్నావో అక్కడల్లా ప్రభు అద్భుత కార్యములు జరుగుటకు మీరు సహాయం చేయండి. కొద్దిమంది అయినా ప్రభువా పట్టుబడడానికి మీరు సహాయం చేయండి. సభలు ప్రభువా మంచి వాతావరణం జరుగుటకు మీరు సహాయం చేయండి. సభలను అడ్డగించాలని దురాకు నుంచి ఇక్కడ శక్తి వేస్తున్నాములు బంధిస్తున్నాము. మతోన్మాదులు అడ్డుపడకుండా ప్రభువా మీరే కంచెను వేయమని అడుగుతున్నాము తండ్రి. సభల ద్వారా ప్రభువా అనేకులు కళ్ళు తిరిగించుకున్నట్టుకు మీరు సహాయం చేయండి. సభలలో జరిగేటటువంటి ప్రభువా మైక్ సిస్టమ్స్ కొరకు ప్రభువా అడుగుతున్నాము నాయన. కావలసిన సహా పరికరాలన్నింటినీ సమకూర్చండి, ఆర్కెస్ట్రా సమకూర్చండి, కావలసినటువంటి పని వారిని మీరే సమకూర్చండి తండ్రి. స్తోత్రం దేవా. అయ్యగారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తాం తండ్రి. అయ్యగారిని ముట్టండి, మీరు స్వస్థపరచండి. నడినెత్తి నుండి అరికాల వరకు ప్రభువా సంపూర్ణ ఆరోగ్యము చేత నింపమని అడుగుతాం. అనారోగ్యం పూర్తిగా తొలగించండి నాయన. దేవా, అయ్యగారి చుట్టూ అగ్ని కంచెలు వేయండి. అయ్యగారికి ఆటంకపరిచాలని కొంచెం దురాత్మ నుంచి ఇక్కడ శక్తులు వేస్తున్నాములు బంధిస్తున్నాము. మంత్రాలు చేస్తున్న దుర్మార్గులకు ప్రభువా మారు మనసుని దయచేయండి. లేదంటే ఆ మంత్రాలు వారికే తగిలి నశించుకోగా ఇస్తున్నాము. ప్రభువా, అయ్యగారి ప్రయాణాలలో మీరు తోడై ఉండండి. అయ్యగారి జరిగి చూస్తున్నటువంటి సిద్ధాంతం ప్రభువా ప్రపంచమంతా వ్యాపించుటకు మీరు సహాయం చేయండి. కావలసినటువంటి నిధులు సమకూర్చండి తండ్రి. మీకు స్తోత్రం దేవా. రాబో దినములలో అద్భుతమైన కార్యములు చూసుటకు మీరు సహాయం చేయండి తండ్రి. మీకే వందనములు, 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 స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ సత్య సిద్ధాంతం అనేది సకల రాష్ట్రాలలో ప్రభువా ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపించటకు మీరు సహాయం చేయండి. మేము
క్రీస్తును నమ్మినాము అని ప్రతి ఒక్కరు ప్రభువా సత్యమును కూడా నమ్మినాము, సత్య సిద్ధాంతంలోకి ఎంటర్ అవుతాము అనే విధంగా ప్రతి ఒక్కరి ఆత్మనేత్రాలు వెలిగించమని అడుగుతున్నాము తండ్రి. మీకు వందనములు, స్తోత్రము. సత్య గ్రంథాలు ప్రచురించడానికి కావలసినటువంటి ధనమును సమకూర్చండి. కావలసిన ప్రింటింగ్ ప్రభువా మంచి ప్రింటింగ్ను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మీకు వందనములు, స్తోత్రము. త్వరలోనే అన్ని గ్రంథములు ఇంగ్లీష్లో ప్రభువా మొదట ప్రచురం ఒకటి మీరు సహాయం చేయండి. థాయిలాండ్లో జరగబోతున్న అద్భుత కార్యం కొరకు వందనములు, స్తోత్రములు నాయన. ప్రభువా దేవదర్శన దినోత్సవ కార్యక్రమం అద్భుతంగా జరిగి అక్కడి నుంచి ప్రభు ప్రపంచవ్యాప్తంగా సత్యం అనేది ఒకటి ఉన్నది. సత్యం కోసమే, సిద్ధాంతం కోసమే బ్రతుకుతున్న ఒక సంఘము భూమి మీద ఉన్నదని ప్రపంచమంతా ప్రభువా తెలుసుకున్నటకు మీరు అద్భుత కార్యము జరిగించండి నాయన. అక్కడికి వెళ్ళడానికి అనేకులకు ప్రభువా మీరే ఆటంకాలు తొలగించి ప్రభువా ధనమును సమకూర్చి అద్భుతంగా ఆ దేశంలో ప్రభువా మీటింగ్ జరుగుటకు మీరు సహాయం చేయమని అడుగుతున్నాము. ఉదయకాల సమయంలో ప్రభు ఈ ప్రార్థన విన్నపాలన్నీ మీరు విన్నారని ప్రభు నమ్మొచ్చు. మీకే స్తుతి మహిమ చెల్లిస్తూ మా అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి స్వతంత్రించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రములు తండ్రి మహాగణ. మరొకసారి ఈ యొక్క వేకువజామున మీ యొక్క పాదముల చెంతకు చేరుటకు మీరు మాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దైవమా దిగిరండి. మరొకసారి అయ్యా మా ప్రార్థన విన్నపాలన్నీ మీరు ఆలకిస్తున్నారు. అందులో బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా మీ దాసుని మీరు దర్శించి ఏర్పాటు చేసుకొని మీ సంవత్సరాల తరబడి మీ దాసుని మీరు ఎంతగానో పరీక్షించున్నారు, ఎన్నో రీతిలుగా పరీక్షించున్నారు. మీ దాసుని ఆశీర్వదించండి దేవా. ఇంకా శ్రమలు చాలు, కష్టాలు చాలు, నిందలు అవమానాలు చాలు, వెలివేతలు చాలు. మీ దాసుని లేవనెత్తండి. మీరే నీ హస్తమును పట్టుకొని అయా మీ దాసుని ప్రపంచ స్థాయిలో నిలబెట్టండి ప్రభు. దయ్యపు శక్తులు సిగ్గుపడే రీతిగా నీ దాసును లేవనెత్తండి. వ్యతిరేకులు సిగ్గుపడే విధంగా నీ దాసును లేవనెత్తండి. సత్య సంఘములు లేవనెత్తండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కృప చూపించండి ప్రభు. మరి AI ద్వారా అన్ని దేశ భాషల్లోనికి నీ దాసుని యొక్క గ్రంథాలు వెళ్ళాలి. అన్ని దేశ భాషల్లోనికి నీ దాసుని ప్రసంగాలు వెళ్ళాలి. అట్టి అద్భుత కార్యం మీరు జరిగించమని కృప చూపించండి తండ్రి. అదే రీతిగా ప్రభువా నీ దాసునికి నమ్మకమైనటువంటి రాయబారులు నిలిచి ఉన్నటువంటి ప్రతి దైవజనుని బట్టి మీ స్థానంగా ప్రార్థన చేస్తుంది. ప్రతి దైవజనునికి మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి దైవజనునికి ఆర్థిక దీవెన దయచేయండి. ప్రతి దైవజనుని యొక్క సేవను విస్తరింపచేయండి. ప్రతి దైవజనుని మీరు అభిషేకించండి. మీ ఆత్మచేత దర్శించమని మేము వేడుకుంటున్నాం. దయ్యపు శక్తుల మీద అధికారం ఇవ్వండి. ప్రార్థనాత్మ చేత నింపండి. నూతన కుటుంబాల నూతన ఆత్మని ప్రతి సంఘానికి సంఘ దైవజనులకు మీరు అనుగ్రహించారు. స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం దైవమా. మరొకసారి రాబోతున్నటువంటి క్రిస్మస్ సెలబ్రేషన్లు ప్రారంభించబడుతున్నాయి. మేము చిన్నవాళ్ళం తండ్రి. అయా మీ చిత్తాన్ని బయలుపరచండి. ఏ ప్రాంతంలో ఏ రీతిగా మేము వెళ్ళాలను కావాల్సినటువంటి ఆర్థిక సమకూర్పును మీరు మాకు దయచేయండి. మరి ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ నింపుదల మీరు మాకు దయచేయండి. నీకు స్తోత్రాలు 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 కన్న తండ్రి. అదే రీతిగా ప్రభువా మరొకసారి మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘ బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రతి సంఘ బిడ్డని మీరు దర్శించండి అయ్యా. సంఘ బిడ్డల మీద పనిచేస్తున్న చీకటి దుష్టాత్మలు వేస్తూ నాముల గద్దిస్తూ బంధిస్తూ పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి సంఘ బిడ్డని మీరు దర్శించండి. దైవజనులు అదే రీతిగా ప్రభువా స్వరాజ్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. దాసుని జ్ఞాపకం చేస్తున్నాం. ఐజక్ రాజుని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వేమరాళ్ళు అద్భుతంగా మరి 3 రోజుల మీటింగ్స్ మీరు జరిగించినారు. అనేక మంది ఆ యొక్క సభల ద్వారా ప్రభావితం చేయబడినారు. ఇంకా నీ దాసుని సేవను విస్తరింప చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. మరి తన ద్వారా మీరు రచింపజేస్తున్నటువంటి పాటని బట్టి నీకు వందనాలు అయా. ఆ యొక్క ప్రతి పాట అనేకుల హృదయాలు కదిలించుకున్నట్లుగా మీరు కృప చూపించు తండ్రి దేవా. నీకు స్తోత్రాలు. జరుగుతున్నటువంటి చర్చ కార్యక్రమాలను బట్టి నీకు స్తోత్రాలు. అనేక మంది ఆకర్షితులవుతున్నారు, ప్రభావితం చేయబడుతున్నారు. ఆ చర్చల ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. మునుముందు కూడా ఇంకెన్నో చర్చలు మేము జరిగించడానికి కావాల్సినటువంటి నడిపింపును మాకు దయచేయండి. శేషరావుని జ్ఞాపకం చేసుకుని తండ్రి. మీ దాసుని కుటుంబాన్ని, తనకు మీరు ఇచ్చిన కుమార్తెని మీరు జ్ఞాపకం చేసుకుని, మరి రవి గారిని జ్ఞాపకం చేసుకుని అందరూ ఊరు వెళ్ళారు.
అందరినీ జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. ఎందరైతే ఆన్లైన్ ద్వారా ప్రతిరోజు కూడా మరి వీక్షిస్తున్నారు, ఆదరిస్తున్నారు, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరు మాకు ఇచ్చిన వ్యాపారం మీరు అంతకంతకు అభివృద్ధి చేయండి, ఆశీర్వదించండి. ఓ తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు మరి బిడ్డ సౌజతమ్మ బర్త్డే ఉంది తండ్రి. నీ యొక్క బిడ్డను మీరు తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని 6 సంవత్సరాలు నీ ప్రత్యేకమైన రెక్క చోట్ల కాపాడినారు, జ్ఞానం ఇచ్చినారు, ఆరోగ్యం ఇచ్చినారు, క్షేమాన్ని ఇచ్చినారు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు, లెక్కించలేని స్తోత్రాలు. నీవు మమ్మల్ని కాపాడకపోతే మేమే పాటి వారు అయ్యా. ఆ బిడ్డను మరి నూతన సంవత్సరంలో అడుగు పెడుతూ ఉంటుండగా క్రొత్త తైలం చేత మీరు నింపండి, క్రొత్త జ్ఞానం చేత మీరు నింపండి, కొత్త అభిషేకం చేత మీరు నింపండి. నీ ఆత్మకార్యం జరిగించండి దైవమా. నీకు స్తోత్రాలు. మరొకసారి యొక్క అయా చర్చి ఓనర్స్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎలీశ్వరావనను, అదే రీతిగా మోహన్ రావణను, కాంతరావణను వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాండి. బిడ్డలు ఆశీర్వదించండి తండ్రి. మరొకసారి కొద్దిసేపు మీ యొక్క వాక్యం చేత నాతో మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. నీ వాక్యము వెల్లడవుడుతోడ వెలుగు కలిగాను, అవి తెలివి లేని వారికి తెలివిని పుట్టించుచూ ఉన్నవే సెలవిస్తూ వచ్చింది. మీ వాక్యమును వెల్లడిపరచండి, మాకు తెలివిని దయచేయండి. ప్రార్థన చేస్తాం యేసుక్రీస్తు అద్భుత శక్తివంత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. కొద్దిసేపు 5-10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము దయచేసి 8వ వచనం చదువుతున్నాను. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన యెడల ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీదని ధ్యానము ఉంచుకొనుడి. చదవమన్న లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయను గాక. ఆత్మీయ జీవితంలో మనము దృష్టి ఉంచవలసినటువంటి స్థలాలను గురించి బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తాం. మనం దృష్టి ఉంచాల్సినటువంటి సంగతులలో కార్యక్రమాల్లో మొట్టమొదటిది మన యేసు ప్రభు మీద మన దృష్టి ఉంచాలి. ఎప్పుడు కూడా అక్కడి నుంచి మన దృష్టి మళ్లించుకోవద్దు. అంతేకాదు యేసు ప్రభు తర్వాత మనం పరిశుద్ధాత్మ మీద దృష్టి ఉంచాలి, అభిషేక తైలం మీద దృష్టి ఉంచాలి, సత్యం మీద మనం దృష్టి ఉంచాలి. అంతేకాదు ఇక్కడ చెప్తున్నాడు, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో వాటి మీద మన మనసు ఉంచాలి. ఏవి న్యాయమైనవో అన్నాడు. దేవుని బిడ్డలారా, న్యాయముగా మనం చేసేటటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. న్యాయముగా మనము డబ్బు సంపాదించే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. న్యాయముగా మనం వ్యాపారాలు చేసే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. న్యాయముగా మనం స్వార్థ ప్రకటించేటటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. మరి ఖ్యాతి గల కార్యక్రమాలు కొన్ని ఉంటాయి, మాన్యమైన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి, పవిత్రమైన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. ఈ కార్యక్రమాల మీదనే మనం మనసు పెట్టాలి. మనం చేస్తున్న ఏ కార్యక్రమం అనేది పవిత్రమైనదా కాదా అని మనం ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలంటే బేరీజు వేసుకోవాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన దినం అంతటా ఎన్నో పనులు చేస్తాం. ఇట్ ఈస్ హోలీ ఆర్ నాట్. ఏంటండి, ఏవి పవిత్రమైనవో. ఇప్పుడు పవిత్రమైన ఏమిటి? నీతి జీవితం, నీతి ప్రవర్తన, మరి యథార్థమైనటువంటి జీవితం, రహస్య పాపము లేనటువంటి జీవితం కదా. నీతి ప్రవర్తన, పవిత్రత అనేటటువంటిది దేవుని బిడ్డారా, దాని మీద మనము దృష్టి పెట్టాలంట. ఏవి మాన్యమైనవో, ఏవి మరి పవిత్రమైనవో వాటి మీదనే మీరు ఏం చేయండి, ధ్యానం ఉంచుకోండి. పవిత్రత మీద మనం ధ్యానం ఉంచాలి ఎప్పటికీ. ఎందుకంటే మన మనసు డెలిబరేట్లీ అది పాపం వైపు ఆకర్షించబడుతుంది.
అప్రయత్నంగా మన మనసు మీద సాతాను దాడులు చేస్తూ ఉంటాడు కనుక మనకు చీకటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం దాన్ని మరలా కళ్ళెం వేసి లాక్కొని రావాలి. మన మనసును లాక్కొని వచ్చి పవిత్రమైన సంగతుల మీద మనసు పెట్టాలి, శ్రేష్టమైన సంగతుల మీద మనసు పెట్టాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఒక నూతన తీర్మానం తీసుకుందాం. మన మనసు వేటి మీద మనం లగ్నం చేస్తున్నాం? విలువైన వాటి మీద మన మనసును లగ్నం చేస్తున్నామా? భక్తి సాధనలో, భక్తి జీవితంలో మనసు అనేటటువంటిది చాలా కీలకమైన పాత్ర సంతరించుకుంటుంది. అది ఈ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చెప్పినటువంటి ఉన్నతమైన సంగతుల మీద మన మనసు పెట్టినప్పుడు అది పరిశుద్ధాత్మ దేవుడు నడిపించేటటువంటి ఆత్మ జీవితం అవుతుంది. కనుక మనం మొదట పవిత్రమైన సంగతుల మీద, న్యాయమైన సంగతుల మీద, సత్యమైన సంగతుల మీద మనము దృష్టి పెడదాం. ఆ న్యాయమైన సంగతులు ఏదో నాకు తెలియజేయి ప్రభువా, ఆ సత్యమైన సంగతులు ఏవో నాకు తెలియజేయి, ఆ పవిత్రమైన సంగతులు ఏదో నాకు తెలియజేయని మనం ప్రార్థన చేసినట్టయితే మన దేవుడు వాటిని మనకు బయలుపరిచే వాడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో పాల్గొని చేయండి. స్తోత్రం తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు దేవా. విత్తబడ్డ వాక్యాన్ని ఫలింపు చేయండి. అవునయ్యా, మా దృష్టి, ఈ బాహ్య సంబంధమైన దృష్టి అస్తమానము మా కంటికి కనబడుతున్న దాని వైపే చూస్తూ ఉంటాం. మనసు ఇంకే వేటినో చూస్తూ ఉంటాం. మా మనసు పైన వాటి మీద ఉండాలి, రమ్యమైన వాటి మీద, పవిత్రమైన వాటి మీద, ఖ్యాతిగల వాటి మీద మా మనసు ఉండాలి. న్యాయమైన సంగతుల మీద మా మనసు ఉండాలి. దైవమా, అట్టి జ్ఞాన హృదయం మాకు దయచేయండి. విత్తబడ్డ వాక్యాన్ని మాలో ఫలింపు చేయండి. ఇదివరకు చేయబడ్డ ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించినారు అయ్యా. మా శరీర బలహీనతను బట్టి మరి ముగించుకుంటుండగా మీ ప్రత్యేకమైనటువంటి కంచె కాపుదల ఈ దినమంతా అయ్యా మీరే మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. మరలాంటి సందులో మేము కలుసుకున్న పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మెండుగా మీరే మాకు దయచేసి యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే, ప్రభు యేసు రక్తమే ఇచ్చే, ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాదికి నివానికి క్రియలకు అనంత కోటి నాశనం కలుగును. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. నామమున